వద్దన్నా. ఈ కాలేజ్ లో నా పేరు తప్ప ఎవరి పేరు వినిపించద్దు రే. వచ్చే ఎలక్షన్ లో మా జేడి గారు మాత్రమే నించోవాలి. కాదని ఎవడ నించున్నా అని తలకాయ ఉండదు. అర్థమైందా? తప్పకుండా అన్న. మంచిగున్నా అన్న నువ్వు, మంచిగున్నా అన్న నువ్వు. అర్థమైందా? పాఠముంది మేటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హలో బ్రదర్, మంచి సినిమా సార్, నాగార్జున గారిది, అదిరిపోద్ది. ఏ అది కదా బీకామ్ కంప్యూటర్స్ క్లాస్ రూమ్ ఎక్కడ? రైట్ వెళ్ళండి, లెఫ్ట్ తీసుకోండి, మళ్ళీ ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడికి రండి. ఎందుకు? బ్యాక్ సైడ్ ఉంది క్లాస్. నా పేరు శివ. అది కూడా ఇలా సినిమా కార్తీది. అది కాదు, నా పేరు శివ. ఇంతకు మీ పేరండి ఏంటి? ఓపెన్ చేయండి. ఏంటి శుభలేఖ ఇచ్చారు? శుభలేఖ సుధాకర్, శుభలేఖ సుధాకర్. పేరేంటి? ఐలయ్య. నాన్న పేరు పేరు ఐలయ్య. మీ బావ పేరు? మా బావ పేరు ఐలయ్య. ఐలయ్య. గుడ్ మార్నింగ్ సార్. పైన సూర్యుడు ఎర్ర కొడతా అంటే మీకు గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠం ఏంటంటే జీవితం. అసలు జీవితం అంటేనే ఒక జీతం. ఖచ్చితంగా జీవితంలో జీతం ఉండాలి. జీతం ఉన్నప్పుడే జీవితం బాగుంటది. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? మీకు జీతం ఇంకా రాలే. బాబా అయ్యి బాబా, బాబాయ్ గో ఈసారి ఎట్లయినా పాస్ కావాలి. వర్రను శివ. భవానీ, భవానీ మళ్ళొస్తా, మళ్ళొస్తా. ఇది క్లాస్ రూమ్, ఇక్కడ బండి పార్క్ చేయొద్దు. మరి మీ ఇంట్లో పెట్టాలి పోయి. షట్ అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్. జోడాబాయిల్ క్లాస్ లో గుట్కా నమలకూడదు. అందు గురించే నోట్లో నమ్ముతున్నా. ఐ రియల్లీ రికెటెడ్ బాయ్కాట్. శివ శివ శివ. ఎవడ్రా నువ్వు? ఓవర్రా శివ. ఏం చేయాలైతే? నేను ఎవరి మనిషినో తెలియకుండా నా మీద చేస్తున్నావు. ఎవడ్రా? భవానీ మనిషిని. రే భవానీ తీసుకొస్తా. శివ ఇంటి వాడే. రైట్ రారా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. మీ డైలాగ్ ఉందా? మీ డైలాగ్ ఉందా? ఎస్. సారీ, సారీ. అబ్బా పొట్టోడైనా గట్టోళ్ళ ఉన్నాడు. ఎంత పెద్ద పెద్ద వాళ్ళని కొడుతున్నాడు. హలో, ఒక్కసారి, ఇంకొకసారి నిన్నే పిలిచేది. చీరలు అమ్ముకున్న కనిపిస్తుంది. ఒకసారి 2 సార్లు అంటున్నావు. అట్లా కాదు, నీ వాయిస్ ఎక్కడి నుంచి వస్తుంది? మొదటి నుంచి చూస్తున్నా కదా, వాయిస్ ఎక్కడి నుంచి వస్తే అర్థం అట్లా. ఒకసారి మాట్లాడు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. మళ్ళా కలుస్తాను, బాయ్. సైకిల్ నాది. అందుకోరా సైకిల్ తాళము. వెళ్ళి ఆ భవానీ గారికి చెప్పు, శివ వచ్చాడని చెప్పు. ఏమైందిరా? కొట్టిండన్నా. అది ఎవరు లేనప్పుడు చెప్పాలి కదరా. అందరు ముంగ చెప్తావా? అది గొడవలతో చెప్పేది నీకే. భవానీ ఎక్కడ? వర్రాడు. ఈ ఊరోడు కాదన్నా, ప్లీజ్ అన్న వదిలేనా, ప్లీజ్ అన్న. చెప్పేది విను, చచ్చిపోతావు. సదా మీరు ఇంకాస్త గట్టిగా అరిస్తే పోయేటట్టు ఉన్నారు. వర్రాను. నువ్వేబల్ నేను ఎవరినో తెలియదు. కాలేజ్కి వచ్చిన అరను. ఎవరిని రాను. నా పేరు ఐలయ్య. ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తుంది పక్కకు. దీనికి అమ్మాయి వాయిస్ లో మాట్లాడి వర్షాన్ని పట్టిద్దామన్నా. హలో. అది అత్తలేదు. వస్తలేదా? హలో ఐలయ్య, నేను నీకోసం బాయ్ కాడున్నానే. నాటు మంచిగా వేసారా? ఏసిరి గాని ఎప్పుడు వస్తాను?
ఎవరివేను పెట్టు. ఎవరు ఫోన్ చేసింది? ఎవరో వాళ్ళు పైసలు ఇవ్వలేదంట. ఇవన్నీ కాదురా భయ శివానివిలు. శివ Excuse me, నన్ను కిడ్నాప్ చేస్తారా? శివగాడు మన మాట వినాలంటే దీన్ని మనం ఎట్లన్నా కిడ్నాప్ చేయాలి. ఏర్రా అది ఎట్లా పిలిచి వస్తావో నాకు తెలుసు. పిలు. నువ్వు బండెక్కు, అది మన వెనకాల ఉరుకుంటూ వస్తా చూడు. చిక్కెంటికల గిలాసాలు గిన్నెలు బుగ్గలే, బుగ్గలు. చిక్కెంటికల గిన్నెలు గిలాసాలు బుగ్గలే. అన్న కోసం పాట పాడి డాన్స్ ఆడు. నా శివ వస్తాడు గల్లీలకెళ్ళొస్తాడు. వీడొచ్చిండేమన్నా? ఏమైతుంది రీడా? అరే ఇంతకుముందు పింఛన్ పైసల కోసం పోయిండు, ఇప్పుడు తీసుకొని ఇంటికి పోతాడు. పింఛన్ పైసలు తీసుకోవద్దు. శివ అంటే ఈడేనా? నా శివ నాతో ఉన్నాడు, ఇప్పుడు ఎవరేం చేయలేరు. నువ్వు నాకు అయిపోతావు. నా ఫోన్ నేను తీసుకొచ్చు. ఉంచుకుందామని. ఎందుకు తీసుకొస్తారా? కిడ్నాప్ చేసిన ఎవరు నువ్వు? ఎవరు మీరా? శివ ఎవరు మీరా? ఇలాగానే ఓడుచుండు, ఇలాగానే ఓడుచుండు. నా ఫోన్ నేను తీసుకొచ్చు. అదే వచ్చింది. చిక్కెంటికల గిలాసాలు గిన్నెలు బుగ్గలే. ఉన్నాయా బుగ్గలు? అవి వచ్చేసావా? అవు మళ్ళా నీకాడేమున్నా బోడి దుంగ పట్టిన ఆ చైన్ తప్ప. దీనికాడైతే మస్తు బంగారం చైన్లు అన్ని ఉన్నాయి, అందుకే వచ్చిన. అంత ప్రేమించి నన్ను నేను ప్రేమించినాను. నేను చూసే డోక్ వస్తుంది. అయినా ఒక మాట చెప్పు, నీకు వాయిస్ ఎడికెళ్ళి వస్తుంది. ఒకసారి నాగరిన వాయిస్ చేయి. హే సురుసుమైపోద్ది. 2 డైలాగ్ చెప్పు అట్లా నించొని. బోటనీ పాఠముంది చూడు, నేనున్న సాఫ్ట్వేర్ నెలకు 40,000. అవును, నా కంపెనీలోకి రా జైనవ్. సాఫ్ట్వేర్ దండం మీద ఆరేసిన అండర్వేర్ రెండు ఒకటేరా? అదేలారా, ఎప్పుడు పడిపోతాయో తెలీదు. సంక్రాంతికి ఇంటికి వెళ్ళావా? లేదురా. నేను వెళ్ళా. కోడి పందాలేసా. కోడి పందాలు పుంజు పుంజు ఎందుకు ఫైటింగ్ పెడతారు? పెట్టే పుంజు ఫైటింగ్ పెట్టచ్చుగా. పుంజు పుంజు కొట్టుకుంటే అది పందెం, ఆ. పెట్టా పుంజు కొట్టుకుంటే అది బంధం. టీ ఏదిరా? టీ అంటే క్యాపిటల్ టీయా స్మాల్ టీయా అక్క? అది కాదురా. రామ్ ప్రసాద్ దగ్గరికి వెళ్ళి ఆయన వెన్నుపోటు పొడవన్న పొడిచినవా? ఎందుకు? వెంట దొరకలేదు. డిప్ప పగిలిపోద్ది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. నేను చేసుకోను. నువ్వు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? అక్క నేను ఇష్టపడే చేసుకుంటా పిక్కోయనా? ప్లీజ్ బావ, నేను మనకండ్రా పసిపిల్లోడు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీరు షాక్ అవ్వచ్చు. ఈ ట్రైన్ షెడ్ లో ఉండేది గాని పట్టాలు ఎక్కలేదు. అర్థం కాలే. సైకిల్ ఉంది గాని బెల్లు లేదు. ఇద్దరం మొగుడు పిల్లలం. కానీ ఇమ్మో నువ్వు నా పక్కన చేస్తుంటే ఏదో కొత్త కొత్త కింద ఉంది సార్. ఏంటి అర్థం కావట్లే. కొత్త కొత్త రుచులు మరిగాక కొత్త కొత్తగానే ఉంటుంది మాతో చేస్తుంటే. పెళ్లికి ముందు మీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఒకరిని లవ్ చేశానండి, అనుకోకుండా కొంచెం బ్రేకప్ అయింది. నీకెవరన్నా ఉన్నారా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్? సాంప్రదాయని నా ఇంటి ఎదురుకుంటే శివాజీ గారు రోజు పాల ప్యాకెట్ల కోసం ఇంత చిన్న ముక్క టవల్ కట్టుకొని బయటకు వచ్చి పాల ప్యాకెట్లు తీసుకునేవాడు. ఏ రోజు చూడలేదు నేను ఆయన్ని. కానీ ఆ షార్ట్ అంత చిన్నదా టవల్ వేశారు, అది ఒట్టు గుర్తుంది. నన్ను అనుమానించే బదులు ఇక్కడ నిప్పులు కొండ వేయండి, దూకి పతివ్రతలా లేచొస్తా. కాలిపోతావే. ఎంత లక్కుంటే ఇలాంటి పతివ్రత నాకు పెళ్ళంగా వచ్చింది. రాధా, నీవు మధురమైన గొంతుతో ఆ పాటను మళ్ళీ ఒక్కసారి నా కోసం పాడు. చాలా దైద్యంగా ఉంది. తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది. అంటే ముందే కూసింది. ఏమిటి వీడొస్తే బ్లాస్ట్ వేసారు అనుకుంటున్నారా? ముందు ఇలా బ్లాస్ట్ చేస్తారు, ఆ తర్వాత రెస్ట్ ఇస్తారు. ఇదిగోండి పంచదార. సార్, ఏం జరిగింది సార్? నాకు తెలుసు, వీడితోనే కూసింది. అరే జుట్టు తాలంటే ఏం చేయాలరా? ఇట్లా వీకాలే. చూడు ఎంత వచ్చిందో. అరే సద్దాం ఒకటే.
అన్నావు కదా నువ్వే, అది కాదురా రే. ఇద్దరు దోస్తులు ఉంటారు, అచ్చు గిచ్చు, బెస్ట్ ఫ్రెండ్స్. ఒక రోజు పోరి విషయంలో లొల్లైంది వాళ్ళిద్దరికి. వాళ్ళిద్దరు గొడవడుకుంటూ బావి కాడికి పోయారు. అచ్చుని చూసి కోపంతో ఏం చేసి గిచ్చు పెట్టుకోమని అన్నది. అచ్చు పోయి బయలుపడ్డది. పైన ఎవరున్నారు? గిచ్చు. అరే నాకు పాట పాటలు అంటే మస్తు ఇష్టం రా, పాడరా. అదింతికోసాది ఏదింతికోసాది ఎనిమిదింతికోసారి వస్తున్నా ఈ ఫీలింగ్స్. ఈ పక్కింటి ఆవిడ ఎప్పుడు వస్తుందో ఏంటో. ఆహా, రవివర్మ గీసిన బొమ్మలాగా ఉంది, బాపు గీసిన బొమ్మలాగా ఉంది, ఇల్లూరా శిల్పంలాగా ఉంది. పికాసో చిత్రంలా ఉంది. అరే నన్ను చంపేయండి రా. దేవుడా, నిజంగానే ఉంటే ప్రత్యక్షం అయ్యి, నిజంగా నువ్వు దేవుడు అయితే కిందకొచ్చి నా కష్టాలు తీర్చు, నా కోరిక తీర్చు. నీకోసం నేను పాయసం తెచ్చాం. పాయసం తెచ్చావా? జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.